మీరు ఏమంటారు గేమ్ రూల్సే చేంజ్ చేసి గెలిచారని చెప్పి, గేమ్ గెలవడానికి ఆట రూల్స్ మార్చేసి తొండి ఎంపైరింగ్ చేసేసి గెలిచారు అన్నది మీద ఆరోపణ. తెలంగాణలో కూడా అట్లా చేయబోతున్నారా? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడు? ముందు మిత్రులందరికీ నమస్కారం భరత్ గారు. నేను ఒక విషయం చాలా ముందు స్పష్టం చేస్తున్నాను సార్. ఓట్లు తొలగించుడు, నేను ఎస్ఐఆర్ గురించి, నేను ఎస్ఐఆర్ స్పోక్స్ పర్సన్ కాదు, ఎలక్షన్ కమిషన్ స్పోక్స్ పర్సన్ కాదు. ఎలక్షన్ కమిషన్ విషయంలో నేనేమి ఒకాలతో పుచ్చుకొని మీ ఛానల్ ముందుకు రాలేదు. నేను బీజేపీ ప్రతినిధిగా వచ్చాను భరత్ గారు. ఒకటి. రెండో పాయింట్, ఎస్ఐఆర్ అనేది ఓట్లు తొలగించే ప్రక్రియ అనేటువంటిది తప్పు అనేటువంటిది నా అభిప్రాయం. ఇది ఓట్లు తొలగించే ప్రక్రియ కాదు. ఇది నా అభిప్రాయంలో ప్రతి ఒక్కరూ కొత్తగా తమ ఓటును ఎన్రోల్మెంట్ చేసుకున్నటువంటి ప్రక్రియ. ఇది తొలగించే ప్రక్రియ కాదు. అయితే దానికి కొలమానం ఏంటంటే 2002 వరకు ఉన్నటువంటి, అంటే 2002 వరకు ఉన్నటువంటి ఓటర్స్ ఫామ్ 6 ప్రతి ఒక్కరు ఫామ్ 6 నింపించాల్సిందే. మీ ద్వారా ప్రజలకు చెప్పాలనుకుంటున్నా భరత్ గారు, ప్రతి ఒక్క ఓటర్, నేను ఎలిజిబుల్ ఓటర్ అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఫామ్ 6 నింపి ఇవ్వాల్సిందే. దీంట్లో ఎగ్జామ్షన్ ఎన్యూమరేషన్ ఫామ్ అన్న, ఎన్యూమరేషన్ ఫామ్, నాట్ ఫామ్ 6. ఫామ్ 6 ఇస్ ఫర్ ద న్యూ ఓటర్ అన్న. నేను మొత్తం కంప్లైంట్ ఇవ్వాలి. ఎన్యూమరేషన్ ఫామ్ కాదు, ఫామ్ 6 నింపించాలి. లెట్ మీ కంప్లీట్ మై వర్డ్. ఇట్ ఇస్ అ ఫామ్ 6. అడగదు ఫామ్ 6 కావాలంటే ఇస్తా. ఇట్ ఈస్ అ ఫామ్ 6. అందరూ నింపి ఇవ్వాల్సిందే. నో పాయింట్. ఇక్కడ అందరూ ఓట్ ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిందే. అందరం కొత్త ఓటర్స్ మే యాజ్ పర్ ది ఎలక్షన్ కమిషన్ లెక్కన. నాకు అర్థమైన విషయం నేను చెప్తున్నా, మీకు అర్థమైంది చెప్పిన తర్వాత. ఒకటి. రెండో విషయం ఏంటంటే భరత్ గారు, ఫామ్ నింపించిన తర్వాత 2002 ఎలక్షన్ ఓటర్ లిస్ట్ లో కనుక వాళ్ళ పేర్లు ఉంటే వాళ్ళకు వెరిఫికేషన్ లేదు, ఎంక్వైరీ లేదు, ఏం లేకుండా ఆటోమేటిక్ గా ఆ పేరు వచ్చేస్తుంది. దాంట్లోకి చర్చ లేదు. 2002 కొలమానంగా పెట్టుకున్నారు. 2001లో ఎస్ఐఆర్ కంప్లీట్ అయింది కాబట్టి 2002 పెట్టుకున్నారు. 2002 తర్వాత 2002 ఓటర్ లిస్ట్, జనవరి ఓటర్ లిస్ట్ లో పేరు ఉంటే ఇంకా ఏ ఎంక్వైరీ లేవు, ఆటోమేటిక్ గా పేరు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఓటర్ లిస్ట్ లో పేర్లు వచ్చిన వాళ్ళు తమ యొక్క ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవాలి, నిరూపించుకోవాలి. అందరూ అప్లికేషన్లు ఇవ్వాలి, బట్ ప్రూవ్ చేసుకోవాల్సింది 2002 తర్వాత ఓటర్ లిస్ట్ లో పేరు వచ్చిన వాళ్ళు. ఆ ప్రూవ్ చేసుకునేటువంటి క్రమంలో 11 డాక్యుమెంట్స్ వాళ్ళు అడిగారు, ఎలక్షన్ కమిషన్ అడిగింది. ఆ 11 డాక్యుమెంట్స్ లో ఏడొక్క డాక్యుమెంట్ ఇచ్చినా ఆటోమేటిక్ గా వాళ్ళు ఎంక్వైరీకి వస్తారు, వెరిఫై చేసుకుంటారు, మన ఓట్ ఎన్రోల్మెంట్ చేస్తారు. దీంట్లో నేను నాకు అర్థమైన విషయం చెప్తున్నా. 11 డాక్యుమెంట్లో బర్త్ సర్టిఫికేట్ కూడా ఒక డాక్యుమెంట్, ఆధార్ కార్డు కాదు. ఇందులో మనకు చాలా స్పష్టంగా ఆధార్ కార్డు కాదు. ఒకవేళ నేను 2002లో మా పిల్లలే ఉన్నారనుకోండి, 2002 తర్వాత ఓటర్స్ అయితే నేను ఫాదర్ అని ఎండార్స్మెంట్ ఇస్తే ఆటోమేటిక్ గా మా పిల్లలు కూడా ఓటు వస్తుంది. అమెరికాలో ఉన్నా కూడా ఓటు వస్తుంది, వాళ్ళు బెంగాల్లో ఉన్నా ఓటు వస్తుంది, ఢిల్లీలో ఉన్నా ఓటు వస్తుంది, ఆర్మీలో ఉన్నా ఓటు వస్తుంది. ఎక్కడున్నా కూడా నేను ఫామ్ నింపించిన ఆన్లైన్ లో ఓటు వస్తుంది. ఇందులో డౌట్ లేదు. నేను ఎండార్స్మెంట్ చేయాలి, నేను ఇంట్లో ఉండాలి. 3 సార్లు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు, నేను కనుక ఇంట్లో ఉండి మా పిల్లలు ఇద్దరు పలానా దగ్గర ఉద్యోగం చేస్తున్నారు, కరీంనగర్ లోనో, ఆదిలాబాద్ లోనో, అహ్మదాబాద్ లోనో, లేకపోతే జమ్మూ కాశ్మీర్ లో ఉద్యోగం చేస్తున్నారంటే ఆటోమేటిక్ గా ఓటు వచ్చేస్తుంది. దీంట్లో ఇంకా తేడా లేదు. ఇవి ప్రూవ్ చేసుకోలేని వాళ్ళు, ఏవి లేని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు కూడా మరి డాక్యుమెంట్స్ అడుగుతారు. ఇవేవి లేకుండా కూడా బర్త్ సర్టిఫికేట్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్ గా ఓట్ ఎన్రోల్మెంట్ అవుతుంది. అనాథలైన అనుకుందాం కాసేపటికి, అయినా బర్త్ సర్టిఫికేట్ ఎన్రోల్మెంట్ అవుతుంది. ఇంకా వేరే డాక్యుమెంట్స్ ప్రూవ్ చేసిన గతంలో ఓటేసినటువంటి డాక్యుమెంట్ ఎక్కడ ఓటేసినో ప్రూవ్ చేసుకొని, వాళ్ళ తండ్రి కాకపోతే వాళ్ళ తాత ఎవరు, వాళ్ళ ఆరిజిన్ ఎవరని చూపించుకోగలిగితే కూడా, అన్ని 11 అంశాలను చూపించుకోగలిగితే కూడా ఓటు వస్తుంది. ఇది స్థూలంగా నేను చెప్పాలనుకున్న పాయింట్ మీ ద్వారా ప్రజలకు భరత్ గారు. అందుకోసమనే ఇది ఓటు తీసేసే ప్రక్రియ కాదు, ప్రతి ఒక్కరం కూడా ఓటు ఎన్రోల్మెంట్ చేసుకునే ప్రక్రియ. ఇది మొదటి అంశం. ఓటు ఎన్రోల్మెంట్ ఛాన్స్ లేదు. ఆల్రెడీ ఉన్న ఓటర్ లిస్ట్ వెరిఫై, ఎన్రోల్మెంట్ ఇప్పుడు కాదు. 2002 ఓటర్ లిస్ట్ లో ఉంటే వెరిఫికేషన్ అక్కర్లేదు భరత్ గారు. 2002 తర్వాత ఉంటే వెరిఫికేషన్ అవసరం. ఒక విషయం పాపారావు గారు ఏదో అడగాలనుకుంటారు, అడగండి. నేను రెండో విషయం చెప్తాను. రెండో విషయం, ఇప్పుడు కత్తి వెంకట స్వామి గారు చాలా కరెక్ట్ గా చెప్పారు. ఈ కట్ ఆఫ్ డేట్ ఈ రోజు ఆగస్ట్ లో అయిపోతుంది, అక్టోబర్ లో లిస్ట్ వస్తుంది. ఈ లిస్ట్ అయిపోయిన తర్వాత నాకు ఓటు లేదు అనేటువంటి చర్చ లేదు. ప్రతి ఒక్కరు కూడా అక్టోబర్ తర్వాత కాదు, నవంబర్ తర్వాత, డిసెంబర్ తర్వాత 365 రోజులు 24 గంటలు మీరు ఎలక్షన్ కమిషన్ యొక్క ఓటర్ ఎన్రోల్మెంట్ యొక్క దాని ఫామ్ లోకి వెబ్సైట్ లోకి పోయి యాక్సెస్ అయితే వాళ్ళ ఓటు ఆటోమేటిక్ గా వాళ్ళు అప్లై చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మళ్ళీ వచ్చి వాళ్ళు వెరిఫై చేస్తారు. రూల్ ప్రకారం వెరిఫై చేయాలి.
చేసుకొని వాళ్ళు ఓటర్ లిస్ట్ ఎన్రోల్మెంట్ చేస్తారు. ఇప్పుడు ఆ తర్వాత కూడా ఈ ఎస్ఐఆర్ అనేటువంటి ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ తో పూర్తయిన తర్వాత కూడా మన ఓట్స్ ను వెంకటస్వామి గారు కరెక్ట్ గా చెప్పారు, మన ఓట్స్ ను ఎన్రోల్మెంట్ చేయించుకోవచ్చు. ఇంకా ఎలక్షన్స్ 2 సంవత్సరాలు ఉన్నాయి. ఏదైతే పాత సిస్టమ్ ఉందో జనవరి ప్రతి సంవత్సరం కూడా జనవరిలో ఓటర్ లిస్ట్ వస్తున్నట్టుగానే 2026, 27 జనవరిలో వస్తుంది, 28 జనవరిలో వస్తుంది. మనం 29, 28 ఎండింగ్ లో మనం ఎన్నికల్లో పాల్గొనవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మన ఓటర్ లిస్టుతో మన పేరు ఈ రోజు లేదు అంటే ఇక మనం చచ్చిపోయినట్ట, మన ఓట్లు లేనట్ట, లేదా మన భారతీయులం కానట్ట, ఈ చర్చ అవసరం లేదు. ఇది ఉంది, ఇది చాలా స్పష్టంగా జరిగేటువంటి ప్రక్రియ. భరత్ గారు అయితే నేను బెంగాల్ గురించి రెఫరెన్స్ చేశాను కాబట్టి ఒక మాట చెప్తా. బెంగాల్లో 90 లక్షల ఓట్లు అనేటువంటి చర్చ లేదు. 60 లక్షల ఓట్లు నేను చెప్పినట్టుగా ఫామ్ 6 నింపి ఇవ్వలే. 60 లక్షల మంది మాకు ఓటు కావాలంటే అడగలే. పాత లిస్ట్ లో ఉన్న వాళ్ళంటే 2026, 25 ఎన్నికల ఓట్ల లిస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మాకు 60,000 మంది మాకు ఓటు కావాలని వాళ్ళు అడగలేదు. కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళ పేర్లు రావు. మిగతా 60 లక్షల మంది అప్లై చేసుకున్నారు. మాకు ఓటర్ కావాలి, మేము అప్లై చేసుకున్నాము, మాకు ఎంక్వైరీ చేయాలంటే దానికి ప్రాసెస్ అవుతుంది, లేట్ అవుతుంది అన్నప్పుడు సుప్రీంకోర్టు దర్వాజా తట్టినారు. ప్రతిపక్షాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దర్వాజా కొట్టినప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, మీరు 2 నెలల పాటు మీ బెంగాల్ రాష్ట్రంలో ఏ ఒక్క న్యాయ ప్రక్రియ కూడా చేయకుండా ఓన్లీ ఓటర్ లిస్టుల గురించి మాత్రమే మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పింది. అలాంటి వాళ్ళకి నిజంగా ఓటర్ అయితే వాళ్ళకి ఓటు వేయమని చెప్పింది. అట్లా సుమారుగా 30 లక్షల మంది ఓటర్ లిస్ట్ కూడా క్లియర్ అయింది. ఇక మిగిలిన 27 లక్షల వాళ్ళకి లేదు కాబట్టి ఎలిజిబిలిటీ లేదు. ఎందుకంటే ఆధార్ కార్డు మనందరూ ఏమనుకుంటున్నారంటే భరత్ గారు, ఆధార్ కార్డు ఈ లిస్ట్ లో లేదు. ఎందుకంటే ఆధార్ కార్డు సుప్రీంకోర్టు ఆధార్ కార్డు కొలమానం కాదు అని చెప్పింది ఓటర్ లిస్ట్ ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి. అది సుప్రీంకోర్టు డైరెక్షన్. కాబట్టి ఆధార్ కార్డు ఉంది, నాకు ఓటిస్తలేరు అనేటువంటి అంశం చర్చకు రాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది. కాబట్టి నాకు తెలిసినట్టు ఈ అంశం ప్రకారం ఏంటంటే ఆధార్ కార్డు ప్రామాణికం కాదు. ఈ 11 అంశాలు ఏవైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందో ఆ ఎలక్షన్ కమిషన్ యొక్క ఐడెంటిటీ ఆధారంగా మనం ప్రూవ్ చేసుకుంటే మనకు ఓటు వస్తుంది. ఇంతకంటే వేరే చర్చ అక్కర్లేదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అయితే దీంట్లో ఒక తిరకాసు కూడా ఉంది. మరి పెద్దలు చాలా మంది బెంగాల్ ఎందుకు చేస్తున్నారు, తెలంగాణ ఎందుకు, ఇక్కడ రాష్ట్రాలు జరుగుతాయంటారు. నేను ఈ మధ్య రీసెంట్ గా ఒక ఎగ్జాంపుల్ నాకు అనుభవంతో చెప్తున్నా, స్వ అనుభవంతో చెప్తున్నాను. ఇక్కడ జల్పల్లో మామిడిపల్లిలో ఉంటుంది, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో. అక్కడ ఒక వ్యక్తి, హైదరాబాద్ వ్యక్తి, ముస్లిం. ఆయన ఏం చేశాడంటే, ఎంతమంది రా బాబు నీకు పిల్లలంటే, నాకు 40 మంది పిల్లలు లిస్ట్ రాసిచ్చిండు. 40 మంది పిల్లలు లిస్ట్ రాసిచ్చిండు. అంతా మా పిల్లలే అని పాపం నింపుతున్నాడు. 40 మందివి 40 మంది ఎట్లున్నారు రా బాబు అంటే, నాకు 4 భార్యలు, ఒక్కొక్కరి 10 మంది పిల్లలు. అంటే ఇదంతా ఈ 40 మంది ఎవరు అంటే నిజానికి ఆయన పిల్లలు కాదు, నిజానికి వాళ్ళు బయట వచ్చిన వాళ్ళు. వాళ్ళకి ఆధార్ కార్డు ఉందా అంటే ఉంది. ఎవరు ఇచ్చారు అంటే అక్కడ స్థానిక శాసనసభ్యుడి లేదా లోకల్ శాసనసభ్యుడు ఎండార్స్మెంట్ చేసిన ఆధార్ కార్డు వచ్చింది. అంత మాత్రాన వాళ్ళకు ఓటు మేము ఆధార్ కార్డు ఇచ్చినాం కదా, నా తండ్రి నేను కొడుకుని నేను ఎండార్స్ చేసిన కదా, ఇటువంటి అన్ని కూడా వెరిఫై చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము అది ఎలక్షన్ కమిషన్ డిమాండ్ ఉందో లేదో నాకు తెలియదు ఆ లిస్ట్ లో, కానీ మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఐడెంటిటీని కూడా మార్చుకొని. మీకు ఇంకా ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, బెంగాలీ వాళ్ళు కూడా బంగ్లాదేశీ పౌరులు తెలంగాణ రాష్ట్రాల్లో రోహింగ్యాల సంగతి ఒక పార్టు, బంగ్లాదేశీ పౌరులు అక్రమ చొరబాటుదారులు తెలంగాణ గ్రామాలలో వ్యవసాయం కూడా చేస్తున్నారు, పాల డిపోలలో పనిచేస్తున్నారు, పోల్ట్రీ ఫార్మ్లలో పనిచేస్తున్నారు. వాళ్ళు పేరు మార్చుకొని ముఖర్జీ అనో, చటర్జీ అనో, ఇంకోటనో పేరు పెట్టుకొని ఆధార్ కార్డు తయారు చేసుకుని కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఎన్రోల్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. ఇటువంటి వాళ్ళ విషయంలో మీరు ఖచ్చితంగా ఎంక్వైరీ, పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం భరత్ గారు. తప్ప ఎన్రోల్మెంట్ ఎస్ఐఆర్ అంటే భయపడాల్సింది కాదు. కత్తి వెంకటస్వామి గారు చాలా స్పష్టంగా చెప్పారు, భయపడాల్సిన అంశం లేదు. దానికి ఏదో అయిపోతుంది, భూతం వస్తుంది అనేటువంటి చర్చ కూడా అవసరం లేదు. అందరము ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి పౌరుడు, హక్కుదారుడు ప్రతి ఒక్కరు కూడా ఓటు ఎన్రోల్మెంట్ చేసుకునే అధికారం ఉంది, చేసుకోవాలి. కొత్త ఫామ్ నింపి ఇవ్వాలా, అయితే మన ఫామ్ నింపలేకపోతే వాళ్ళు వచ్చి మన ఫామ్ నింపుతారు. అయితే ఫైనల్ ఒక్కటే మాట చెప్తాను, BLA కంటే ముందు ఒక చిన్న BLA 2 మనం నింపుతున్నాం భరత్ గారు. BLA 1 కూడా ఒక శాసనసభకు ఒకరు ఉంటారు. BLA 2 మనకు అందుబాటులో లేకపోతే కత్తి వెంకటస్వామి గారు ఒక మాట చెప్తున్నారు, అంటే మాడిఫై చేశారు అని. మాడిఫికేషన్ ఎందుకంటే ఇప్పుడు నేను ఇంకొన్ని ప్లేసెస్ చెప్తా, హైదరాబాద్ లో మీకు ఒక 500 నుంచి 1000 పోలింగ్ బూత్లలో వాళ్ళకు దొరకరు, మాకు దొరకరు. వాళ్ళకు లేరు ఏజెంట్లు, మాకు కూడా లేరు. నేను ఛాలెంజ్ చేస్తే ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ లిస్ట్ ఉంది, ప్రాసెస్ స్టార్ట్ అయింది, ఎవరికి లేరు ఏజెంట్లు. లేకపోవడానికి కారణాలు మీకు తెలుసు, నాకు తెలుసు, చరిత్ర చెప్పాల్సిన అవసరం లేదు, దాని లోపలికి పోవాల్సిన అవసరం లేదు. అందుకోసమనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, ఎలక్షన్ బూత్ ఏజెంట్ కూర్చోవడానికి కూడా, ఇది కూడా క్లారిటీ చెప్తున్నా, ఎలక్షన్ కమిషన్ ఈ యొక్క అమెండ్మెంట్ ను బూత్ ఏజెంట్ కూర్చోవడానికి, ఆ బూత్ లో మనకు
అనుకూలం అంటే మన అభ్యర్థి లేకపోతే బూత్ లో కూర్చోవడానికి కూడా Okay. బయట బూత్ వాళ్ళని ఐడెంటిటీ తీసుకుపోయి నా పలానా బూత్ నెంబర్ 22 లో కూర్చోవాలనుకుంటే బూత్ నెంబర్ 25 లో నా ఓటు ఉంది కాబట్టి నేను కూర్చుంటాను ఇక్కడ, మా పార్టీ ప్రతినిధి ఎవరు లేరని చెప్తే కూడా కూర్చునేటువంటి వెసులుబాటు గతంలో ఎలక్షన్ కమిషన్ కల్పించింది. అటువంటి వెసులుబాటు ఇప్పుడు కూడా కల్పించింది. ఎందుకంటే లేకపోతే బట్ అదర్వైజ్ ఆ పార్టీ ప్రతినిధి ఉండాలి కాబట్టి. అయితే Okay. ఇది త్రూ BLA 1 రావాలి. ఇదన్నీ కూడా త్రూ BLA 1 ద్వారా రావాలి. BLA 1 ఎవరు అంటే ప్రతి శాసనసభకు ఒక BLA 1 ఉంటాడు, ప్రతి రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు. Okay. కాబట్టి ఈ మొత్తం ప్రాసెస్ లో ఎలక్షన్ కమిషన్ చేస్తున్న ప్రాసెస్ లో మనందరం భాగస్వామ్యం కావాలి, అన్ని పార్టీలు కావాలి, హక్కు ఉన్నటువంటి ప్రతి ఓటరు నిజమైన ప్రతి ఓకే క్లోజ్ చేద్దాం, ఒక 2 minutes లో క్లోజ్ చేద్దాం. మంచిగా 30 seconds ఏమైనా మాట్లాడదాం.